దేవుని యొద్ద నుండి మీరైనా నేనైనా ఏదైనా ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనకు ప్రార్థన జీవితం ఉండాలి. ఆదివారం మందిరానికి రావచ్చు, పొందుకోలేం. నీకు కలిగిన దానిలో ప్రతి నెల నమ్మకంగా నువ్వు దశమ భాగం ఇవ్వచ్చు, అయినా మనం పొందుకోలేం. నేను ఇలా కూర్చొని గంటల తరబడి ప్రసంగం చేయొచ్చు, అయినా పొందుకోలేం. గంటల తరబడి కూర్చొని మీరు వాక్యం వినొచ్చు, అయినా పొందుకోలేం. ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలంటే ఆ వ్యక్తికి ప్రార్థనా జీవితం ఉండాలి. యాకోబు భక్తుడు అంటాడు, వారు దేవునిని అడగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. నాతో కలిసి చెప్పండి. వారు ఏమంత నీరసంగా, వారు దేవునిని అడుగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు? మందిరానికి రావట్లేదా? అమ్మ ఒరిస్సా, మందిరానికి రావట్లేదా? వస్తున్నారు. రావట్లేదా? మందిరానికి వస్తున్నారు, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు, దశమ భాగం ఇస్తున్నారు, మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నా కొంతమంది పొందుకోలేకపోతున్నారంట. ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వారు దేవునిని అడుగునందని. ఇప్పుడు చెప్పండి, మీరైనా నేనైనా ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనలో ఏముండాలి? ప్రార్థించే జీవితం ఉండాలి. అందుకని యేసయ్య అంటారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటావో ఆ ప్రార్థనే దేవుని యొద్ద దాగి ఉన్న ప్రతిదీ నువ్వు పొందుకోవటానికి హక్కుదారుడు అవుతావు. నువ్వు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కే రా, లేదు ఎంతకంటే మంచి శ్రేష్టమైన మందిరేవాలని ఉంటే అక్కడికే వెళ్ళు, గొప్ప గొప్ప బోధకుల బోధే నువ్వు విను. నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, ఆత్మ సంబంధమైనవైనా భూ సంబంధమైనవైనా ఏవి మనం పొందుకోలేం. దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలంటే చెప్పండి, మనకేముండాలి? అయితే ప్రార్థన చేసేటప్పుడు ఎలా మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ప్రతి బిడ్డ వాగ్దానాన్ని ఎత్తిపట్టి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. అంటే వాగ్దానం అంటే 31వ తారీఖు రాత్రి డిసెంబర్ నెల, అదే జనవరి 1వ తారీఖున మన వాగ్దానాలు తీసుకుంటాం కదా, ఆ వాగ్దానాలు తీసుకొని సంవత్సరం అంతా ఇదే వాగ్దానాలు ప్రార్థన చేసుకోమనే కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదాముతో, నోవాహుతో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, మలాకి గ్రంథం వరకు, అలాగే ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను ఆయా వ్యక్తులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా యాకోబుతో పలానా వాగ్దానం చేశాడు, మంచిది. అబ్రహాముతో పలానా వాగ్దానం చేశాడు, మంచిది. మరి నాకేం వాగ్దానాలు చేశాడు? ఏ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి? ఇందాక మీరు విన్నట్లుగా జనవరి 1వ తారీఖు మాకు వచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలా? ఒకసారి రాజశేఖరయ్య గారి చర్చిలో, మన మదనపల్లి మన చర్చిలో జనవరి 1 వాగ్దానాలు ఇస్తున్నారట. వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఒక మగాయన రాజశేఖరయ్య గారి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఏ వాగ్దానం వచ్చిందో ఒకసారి చూడయ్యా, ఈ వాగ్దానాన్ని ఎట్లా నమ్మాలో, ఏమని ప్రార్థన చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా అని 35 సంవత్సరాల యవనస్తుడు అయ్యగారి దగ్గర ఏడుస్తున్నాడట. కళ్ళేమ నీళ్ళు పెట్టుకున్నాడట. రాయ్, వాగ్దానం తీసుకొని కళ్ళేమ నీళ్ళు పెట్టుకుంటావేట్రా? స్తుతించాలి ప్రభువుని. వాగ్దానాన్ని పట్టుకొని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసి గంతులేయాలా? వాగ్దానం పట్టుకొని ఏడుస్తావేంట్రా అంటే, నాకు ఏ వాగ్దానం వచ్చిందో చూడయ్యా, ఏ వాగ్దానం వచ్చింది తీరా అని ఇస్తే వచ్చిందట, నిశ్చయముగా నీవు గర్భము ధరించేది అని వచ్చిందంట. నేను మగోడినయ్యా, నేను గర్భం ధరించడం ఏంటయ్యా? అరే పిచ్చోడా, గర్భం అంటే ఆ గర్భం కాదురా,
ఆత్మలను కనేవాడిగా దేవుడు మారుస్తాడు, ఆత్మల సంపాదకుడిగా మారుస్తాడు. అంటే ముగింపులో అన్నాడంట, దీని అర్థం అదే అయ్యగారు. వినండి, జనవరి 1 రోజు వచ్చిన వాగ్దానం కాదు. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో, పితరులతో చేసిన ప్రతి వాగ్దానానికి మీరు నేను వారసులమై ఉన్నాం, హక్కుదారులమై ఉన్నాం. నా సొంత మాట చెప్పట్లేదు, బైబిల్ నుంచి చెప్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడాలి, అందరూ చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. అన్నా కొన్నా చెప్పాలి, అన్నా కొన్నా అన్నిటికీ మనం ఏమై ఉన్నాం? హక్కుదారులమై ఉన్నాం. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేస్తే ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులమై ఉన్నామని పౌలు గారు మాట్లాడుతున్నాడు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, ఏం పట్టుకొని ప్రార్థన చేయాలి? వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి. రెండో మాట చెప్తా, ప్రార్థన చేసేటప్పుడు మన దురుద్దేశాలు ఉండకూడదు, మన స్వార్థం ఉండకూడదు. ప్రార్థించే ప్రతి ప్రార్థన అంశంలో మేము అనేకులకు ఉపయోగపడాలయ్యా, మీ సేవకు ఉపయోగపడాలయ్యా, మీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడాలయ్యా, నేను ఆశీర్వదించబడటమే కాదు, నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను మారాలా. చెప్పండి గట్టి, ఏమన్నాను? నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా మారాలని ఎప్పుడు ఏ ప్రార్థనలో కూడా దురుద్దేశం కనపడకూడదు. ఏం కనపడాలి అంటే సదుద్దేశం. నేను అనేకులకు దీవెన కారణంగా. ఎలాగో చెప్తా. గతంలో ఒకసారి చెప్పాను, ఒక కుర్రోడు ఉన్నాడు, దేవుడిని బుల్లెట్ అడుగుతున్నాడు అనుకోండి, బుల్లెట్ అడుగుతున్నాడు. దేవుడు అంటాడు, వీడికి బుల్లెట్ ఎందుకురా ఆలోచిస్తాడు. వాని మనసులో నాకే గనక బుల్లెట్ ఉంటే నాతో పాటు చర్చికి ఇంకొక 2-3 తీసుకొని వస్తా, ఎక్కడైనా దైవజనులు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి నాతో పాటు ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తా, నా వాహనాన్ని దేవుని పరిచర్యకు, సాయంత్రం పూట ఎక్కడో ఒక చోట సువార్త ప్రకటనకు నేను వాడుకుంటా అని అలాంటి చక్కటి ఉద్దేశంతో వాడు బుల్లెట్ అడిగాడు అనుకోండి, దేవుడు బుల్లెటే కాదు కారు కూడా దేవుడు ఇస్తాడు. అట్లా కాకుండా మనోడు బుల్లెట్ అడిగేటప్పుడు నాకెందుకు బుల్లెట్ అంటే, దేవుడే కనుక నాకు బుల్లెట్ ఇస్తే మా రాజీవ్ గృహ కల్ప 1వ నంబర్ బ్లాక్ దగ్గర నేను బండి కిక్కు కొడితే డుక్ 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 అంట బుల్లెట్ మీద నేను వెళ్తూ ఉంటే మా రాజగృహ కల్పలో ఉన్న ఆడపిల్లంతా బయటకు వచ్చి, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు ప్రభువా, ఆడపిల్లలందరూ నా వైపు అట్ట చూస్తూ ఉంటే ఆ తృప్తే వేరయ్యా అన్నావు అనుకో, ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడు దేవుడు. ఏది అడిగినా దురుద్దేశం ఉండకూడదు, ఏది కూడా దురుద్దేశం ఉండకూడదు. హన్నమ్మ తల్లి దేవుణ్ణి అడిగింది, మగబిడ్డను అడిగిందా ఆడబిడ్డను అడిగిందా? ఎందుకు మగబిడ్డను అడిగింది చెప్పండి? తెలుసు కదా, చెప్పాలమ్మా. అయ్యా నాకు మగబిడ్డ ఉంటే మా వంశవృక్షం కదా, మగ దిక్కు కదా, కాబట్టి నాకు మగబిడ్డనివ్వయ్యా, అందుకు అడగల. షిలోహు మందిరానికి వెళ్తే ఆ మందిరంలో పద్ధతులు సరిగ్గా లేవు. వాళ్ళు పేరుకు సేవకులే కానీ రోత బ్రతుకు బ్రతుకుతున్నారు, చండాల బ్రతుకు బ్రతుకుతున్నారు. ఆ తల్లి చెవులతో వింది, కళ్ళతో చూసింది. ఈ తల్లి ఏమంటదంటే, నాకే గనక కొడుకునిస్తే వాడిని భక్తిగా పెంచుతానయ్యా, వాడు నీ సేవకు ఉపయోగపడేటట్టుగా చేస్తానయ్యా, వాడిని నేను నీకే ఇస్తానయ్యా అని దేవుని పని కొరకు కొడుకుని అడిగింది. అంటే ఆ ప్రార్థనలో స్వార్థం ఉందా, త్యాగం ఉందా? సరిపోలా. ఆ ప్రార్థనలో స్వార్థం ఉందా, త్యాగం ఉందా?
ఎప్పుడు మన ప్రార్థనలో త్యాగం ఉండాలి. అది నీకుంటే నువ్వు అడిగేది ఆకాశం అంత ఎత్తైనదైనా లోతైనదైనా నువ్వు అడిగిన ప్రతిదీ నీ వాకిటి ముందు దేవుడు పడేయునుగాక. ఆ మధ్య ఒక చోట విన్నా, ఒక కుర్రోడు పద్దాకలు దేవుడిని అడుగుతున్నాడట, దేవా నాకు పెద్ద బండి కావాలి. ఏ బండి? కారులు ఉంటాయి కదా, కారు కూడా అంటలా, పెద్ద బండి కావాలి, పెద్ద బండి కావాలి ప్రభు. ఒకటి. రెండోది, నా దగ్గర ఉన్న బ్యాగులో ఎప్పుడు డబ్బులు ఉండాలి ప్రభా. చూడండి వాడి మాటలు, నా బ్యాగులో డేవిడ్ రాజు అని అడిగినట్టున్నాడు, అట్టాగే నవ్వుతున్నాడు. నా బ్యాగ్ నిండా ఎప్పుడు డబ్బులు ఉండాలి ప్రభా అన్నాడంట. మూడోది ఏమడిగాడో తెలుసు విచిత్రంగా, ఎప్పుడు నా చుట్టూతో ఆడవాళ్ళు ఉండాలి ప్రభు అన్నాడంట. వెంటనే దేవుడు ఆయనకి కండక్టర్ ఉద్యోగం ఇచ్చాడంట. అంటాడంట, ప్రభా నా కండక్టర్ ఉద్యోగం ఇచ్చావేంటయ్యా, నేను అడిగింది ఏంటి? పెద్ద బండి అడిగా. ఒరే నువ్వు అడిగినట్టుగానే బస్సు ఇచ్చారా నీకో? ప్రభా మరి నాకు డబ్బులు కావాలన్నా. చెప్పండి తల్లి, టికెట్ చిల్లర పైసలన్నీ నీ దగ్గరేగా. నా చుట్టూ ఆడవాళ్ళు ఉండాలన్నా. అవును, నీ చుట్టూతో ఉండేది వాళ్ళేగా. ఎట్లాంటి దరిద్రపు గుట్టు ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు నీ ప్రార్థన నేను 10 మందికి ఉపయోగపడాలి, ఈ ఆలోచన ఉండాలి. రెండవది, ప్రతి ప్రార్థనలో చెప్పండి, ఏం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి? బైబిల్లో ప్రతి భక్తునితో చేసిన ఆ వాగ్దానానికి మన వారసులమై ఉన్నాం. పాత నిబంధనలో అబ్రహాముతో చేసిన వాగ్దానానికి అబ్రహామే వారసుడు, దావీదు వారసుడు కాదు. దావీదుతో చేసిన వాగ్దానానికి చెప్పండి నోరు తెరిచి, దావీదుతో చేసిన వాగ్దానానికి దావీదే వారసుడు, అబ్రహాము కాలేకపోయాడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన వాగ్దానానికి, దావీదుతో చేసిన వాగ్దానానికి, దానియేలుతో చేసిన వాగ్దానానికి, ఈ వాగ్దానాలన్నిటికీ యేసుక్రీస్తు ద్వారా మన వారసులమై ఉన్నాము. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. సో మన ప్రార్థనలో చెప్పండి, ఏమి ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి? భక్తుడైన యాకోబుతో దేవుడు 7 వాగ్దానాలు చేశాడు. 7 వాగ్దానాలు. ఏంటి ఆ వాగ్దానాలు? ఆ వాగ్దానాలు యాకోబు జీవితంలో నెరవేరాయా లేదా? 4 వాగ్దానాలు ఈరోజు చెప్తాను, చూడండి. ఇరవై 28వ అధ్యాయం 13వ వచనం నాతో కలిసి చెప్పండి అందరూ. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నెక్స్ట్ చదువుచన. ఇసుకరేణువుల వలె విస్తరించును, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు వ్యాపిస్తావు. నీ సంతానం మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. నీ వెళ్ళు ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటాను, నేను కాపాడుతాను, క్షేమంగా నేను ఇంటికి తీసుకొస్తాను. ఆఖరిగా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటాడు. ఈ 7 వాగ్దానాలు మనందరి జీవితాల్లో దేవుడు రూఢిపరుచునుగాక. చెప్దాం గట్టిగా, ఆమెన్. మొట్టమొదట యాకోబుతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, యాకోబా నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి ముందు చూసావు, పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అన్నాడు. యాకోబు అక్కడ ఏం చేశాడు? ఆ భూమి దగ్గర ఏం చేశాడు? పండుకున్నాడు. ఒక మాట, మనం కూర్చుంటే ఎక్కువ స్థలం కావాలా, నిలబడితే ఎక్కువ స్థలం కావాలా, పండుకుంటే ఎక్కువ స్థలం కావాలా? యాకోబు పండుకున్నాడు. అంటాడు, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నేను నీకు ఇచ్చేదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సహజంగా ఏదైనా ఒక భూమి ఒకటి సొంతం కావాలంటే దునినోడిదే భూమి అవుతుంది, మన ఎర్రజెండా వాళ్ళ స్లోగన్. లేకపోతే కొన్నవాడిది భూమి అవుతుంది, పండుకున్నవాడిది భూమి అయిద్దా? మీరు కూడా ఈ వాగ్దానం పట్టుకొని
మీకు ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంటికి వెళ్ళి ఆడ పండుకొని, నువ్వు పండుకొని ఉన్న భూమి నీకు ఇస్తానని వాగ్దానం చేసావు కదయ్యా జోదన్న, ఈ ఇల్లు నా దగునుగాక. ఆమెనా? ఈ ఇల్లు నా దగునుగాక అనేరుగాక. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలైన మనం దేవుని అడిగేటప్పుడు శ్రేష్టమైన వాటిని, పెద్ద వాటిని అడగాలి. దావీదు అడుగుతున్నాడు, ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా. అందరూ చిన్న చిన్న కొండలు ఎక్కారు, నేనే కొండ ఎక్కాలి? ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా అని ఉన్నతమైనటువంటి వాటిని భక్తుడైన దావీదు అడుగుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని అడిగేటప్పుడు ఉన్నతమైన వాటిని అడుగు, శ్రేష్టమైన వాటిని అడుగు. సరే, యాకోబుతో దేవుడు అంటాడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చా. పండుకున్న ఈ భూమి అంటంతో వెంటనే నాకు ఒక దైవజనుడు జ్ఞాపకం వచ్చాడు. ఆ దైవజనుడి పేరు జాన్ నాక్స్. చెప్పండి, జాన్, పెద్దగా చెప్పాలరా తల్లి, జాన్ నాక్స్. ఈయన స్కాట్లాండ్ దేశంలో పుట్టిన ఆయన పుట్టేటప్పటికీ ఆ దేశం ఒకవైపు నామకార్థం, అంటే పేరుకే క్రైస్తవులు, ఇంకొక వైపు హేతువాద భావాలు కలిగినటువంటి ప్రజలు ఆ కాలంలో ఎక్కువయ్యారట. జాన్ నాక్స్ అనే దైవజనుడు ఏం చేశాడో తెలుసా? స్కాట్లాండ్ ఆ పటాన్ని తన ముందుంచుకొని ఆ పటం మీద పడి సాష్టాంగపడి ఇలా ప్రార్థన చేస్తాడట, దేవా, స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు, లేని పక్షాన నా ఆత్మను నీ సన్నిధికి తీసుకో. యాకోబుతో నువ్వేమన్నావు? నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకు ఇస్తానన్నావు కదా. నేను నిన్ను అడిగే మాట ఏంటంటే, ఇదిగో ఈ స్కాట్లాండ్ మ్యాప్ నా ముందు పెట్టుకున్నా, ఈ పట్ట మీద పండుకున్నా, యాకోబు పండుకున్న భూమి నువ్వు ఎట్లా ఇచ్చావో ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు. లేదు, నాకు ఆత్మల్ని ఇవ్వనంటావా? నా ఆత్మను నీ సన్నిధికి తీసేసుకోయా అని ప్రార్థన చేశాడట. ఆ దైవ సేవకుని ప్రార్థన మూలంగా స్కాట్లాండ్ దేశమంతా యేసయ్య సొంతం అవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, భారతదేశ పటం ఉంది కదమ్మా, భారతదేశ పటం ఉంది కదా, ఆ పటాన్ని ఏం చేస్తారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత బుక్ స్టాల్ ఉంటుంది, బుక్ స్టాల్లో వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ఒకటి కొని మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన గదిలో పెట్టుకొని దాని మీద సాష్టాంగపడి, దేవా, మేము బతికున్న దినాల్లోనే భారత గడ్డ మీ సొంతం కావాలి, భారతీయులు నీ సొంతం కావాలి, ప్రతి మోకాలు నీ ఎదుట వంగాలయ్యా, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలయ్యా, మేము బ్రతికున్న దినాల్లోనే నీవి కార్యం చేయాలయ్యా అని యాకోబు పండుకు ఉన్న భూమినిచ్చావు. అది యాకోబు కోసం ఇచ్చావేమో, మేము పండుకొని ఉన్న ఈ భారతదేశం యేసయ్యకు సొంతం కావాలని జాన్ నాక్స్ లాగా మనం ప్రార్థన చేసేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. ఎలాంటి ప్రార్థన చేయాలి? అది కాకుండా పద్దాకల ఎప్పుడు ప్రార్థన చేసిన మంత్రాలు చదివినట్టుగా ఆశీర్వదించు, నా కొడుకుని ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, నా మని మనవడిని ఆశీర్వదించు, మా తాతను ఆశీర్వదించు, ముత్తాతను ఆశీర్వదించు, బతికున్న తాతను ఆశీర్వదించు. సచిన ఆయన ఇంకేం ఆశీర్వదిస్తారమ్మా? సచిన తాతను ఆశీర్వదించు. అదేమో దిగి సావతం. ఇది కాదు మనం చేయాల్సింది. ఏమని ప్రార్థన చేశాడా జాన్ నాక్స్? స్కాట్లాండ్ పట్టం మీద పండుకొని ఈ దేశాన్ని నాకు ఇవ్వు, లేని పక్షంలో నా ఆత్మను నీ సన్నిధికి తీసుకుని వెళ్ళు. రోషం కలిగిన ప్రార్థన చేశాడు. దైవజనమా, ఈ కడవరి దినాల్లో మనం భారత గడ్డలో బ్రతుకుతున్న మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసే ప్రార్థన పరులు ప్రతి సంఘంలో నుంచి బయలుదేరాలి. 1947 సంవత్సరంలో దక్షిణ కొరియా దేశం కమ్యూనిస్ట్ దేశం. చెప్పండి, ఏ దేశం? పెద్దగా చెప్పాలి. ఏ సంవత్సరంలో? 1947 సంవత్సరానికి ముందు, లేక రెండవ ప్రపంచానికి ముందు దక్షిణ కొరియా దేశం కమ్యూనిస్ట్ దేశం. కానీ అద్భుతం తెలుసా, ఈరోజు
అదే కమ్యూనిస్టు దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ దేశంలో జస్ట్ 2% క్రిస్టియన్స్ ఉండేవాళ్ళట. యాజ్ ఆన్ డేట్ ఈరోజు దక్షిణ కొరియా దేశంలో 50% అబోవ్ ప్రజలు క్రైస్తవులుగా మారిపోయారంట. ఇంకా చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ ఏ కంపెనీ చూసి చెప్పండి. మీకు పాపం దూరం అమ్మ కనపట్లేదా? తమ్ముడా శాంసంగ్ ఫోటో చూపించు. శాంసంగ్, ఈ శాంసంగ్ ఫోన్ తయారు చేసే ఆ తయారీదారుడు ఎవరో తెలుసా? దక్షిణ కొరియా దేశంలో ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు, భక్తి కలిగిన క్రైస్తవుడు. ఆ దేశం దరిదాపుగా 50% పైగా క్రిస్టియన్స్. ఎలా అయ్యారో చెప్పమంటారా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశస్తులు కొరియా దేశం మీద దాడి చేసి, జపాన్ దేశస్తులకు ఆ కాలంలో క్రైస్తవులంటే విపరీతమైన ద్వేషం అంట. కొరియా దేశం మీద దాడి చేసేటప్పుడు అనేక మంది యవ్వన స్త్రీలను చెరిపి వాళ్ళ జీవితాలు పాడు చేసి ఆ తల్లులను గర్భవతులు చేసి జపాన్ దేశస్తులు వెళ్ళిపోయారట. వివాహం కాకుండానే గర్భవతులైన ఆ క్రైస్తవ తల్లులు ఏం చేశారో తెలుసా? దక్షిణ కొరియా దేశంలో కొండల ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళి పగలనక రాత్రి అనక కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశారట. దేవా, మా దేశం ఎంత బలహీనమైపోవటానికి పేద దేశం దీనికి కారణం. ఈ పేదరికానికి కారణం కమ్యూనిస్టు భావాలు. అయ్యా, ఈ దేశ ప్రజలంతా మీ తట్టు తిరగాలి. ఈ దేశం మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించాలి. మా దేశాన్ని రక్షించాయని ఇక మా జీవితాలు ఎడిదిరిగి పాడైపోయినాయి. ఇక మా బ్రతుకులు మాకు పెళ్ళొద్దు, గిళ్ళొద్దు, పేరంటాలు ఏమొద్దు. మా దేశ రక్షణ కొరకు దివారాత్రులు మేము ప్రార్థన చేస్తామని కొన్ని పదుల సంఖ్యలో యవ్వన బిడ్డలు ప్రార్థనా గుహల దగ్గరికి వెళ్ళి రేయింబావుళ్ళు ప్రార్థన చేస్తా ప్రార్థనలోనే వాళ్ళ జీవితాన్ని ముగించారటండి. వాళ్ళ ప్రార్థన మూలంగా దక్షిణ కొరియా దేశంలో ఉద్యమాన్ని దేవుడు ప్రారంభించాడు, ఉద్యమాన్ని ప్రారంభించాడు. వాళ్ళ ప్రార్థన మూలంగా కమ్యూనిస్టు దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. అమ్మా, నా వైపు చూడరా. నీ జీవితాన్ని కూడా దేవునికి అట్లా ఎందుకు సమర్పించుకోకూడదు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, దేవుని ఎరగని ఈ విగ్రహారాధన గడ్డ ప్రభు సొంతమయ్యేటట్లుగా ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? దేవా, మేము పండుకొని ఉన్న ఈ భూమి ఇది మీ సొత్తు కావాలి. మేము బ్రతికున్న దినాల్లోనే ఈ దేశం మీ సొంతం కావాలని ఈ దేశ రక్షణ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరుల గుంపులో నీవు నీ కుటుంబం ఉండునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి వాగ్దానం పట్టుకొని. ఏమని వాగ్దానం పట్టుకుందాం? నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకు, నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసావు కదయ్యా. మేము నివసిస్తున్న ఈ భూమి మీ సొంతం కావాలయ్యా, మీ స్వాస్థ్యం కావాలయ్యా అని ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఈ గడ్డను ప్రభువుకు సొంతం చేయునుగాక. రైట్. రెండో వాగ్దానం యాకోబుతో దేవుడు చేసిన రెండో వాగ్దానం. చూడండి ఆ మాట, భలే చక్కటి మాట. నాతో కలిసి చెప్పండి. నీ సంతానము భూమి మీద, అందరూ చెప్పాలి పెద్దగా, లెక్కకు ఇసుక రేణువులగును. అందరూ మీ బైబిల్ చూసి చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. అందరూ చదవండి. మరొకసారి, ఇంకొకసారి చదవండి. నీ సంతానం ఎలా అవుతుంది అన్నాడు? దైవజనమా, యాకోబు సంతానాన్ని నిజంగానే ఇసుక రేణువులుగా మార్చాడు. దీనిలో 2 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇసుక రేణువులంటే లెక్కింపలేనంత విస్తారమైన సంతానాన్ని దేవుడిచ్చాడు. యాకోబుకి ఏ వాగ్దానం ఇచ్చాడో, లెక్కింపలేనంత ఇసుక రేణువులంత సంతానం యాకోబుకి ఇచ్చినట్లుగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కూడా ఇంకా రాగల కాలములో లెక్కింపలేని లక్షల కొలది ఆత్మలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లక్షల కొలది ప్రజలకు ఈ సంఘం తల్లిగా తండ్రిగా దేవుడు మార్చునుగాక.
అలా మార్చాలంటే రోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేయాలి? నీ సంతానాన్ని ఇసుకురేణువుల వలె చేస్తానన్నావు కదయ్యా. ఎస్, మా సంఘం కూడా ఇసుకురేణువుల వలె విస్తరించాలి, మనం ప్రార్థించాలి. సరే, ఇసుకురేణువులు అనే మాటలో రెండవ ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ఇసుక సముద్రం దగ్గర దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సముద్రం దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు. చెప్పండి, జ్ఞానానికి గుర్తు. ఎక్కడ రాసి ఉంటుందయ్యా ఈ మాట అంటే, తమ్ముడు చూడు, హబక్కూకు గ్రంథం తమ్ముడు ఐన్స్టీన్ చూడండి 2వ అధ్యాయం 14వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. సముద్రం దేంతో నిండుకొందట? సముద్రం దేంతో నిండుకొందట? నీళ్లతో నిండుకొంది. సముద్రం నీళ్లతో నిండుకున్నట్లుగా భూమిలో ఉన్న ప్రజలు యెహోవా మహాత్యాన్ని గూర్చిన జ్ఞానముతో నిండుకొనును అని బైబిల్లో రాసింది. క్లుప్తంగా క్రోడీకరించి చెప్పాలంటే సముద్రం లేక ఇసుకురేణువులు దేనికి గుర్తాయి అంటే జ్ఞానానికి గుర్తు. దైవజనమా, నా చేతులెత్తి మీ అందరిని ఆశీర్వదిస్తున్నాను. నీ గర్భాన పుట్టిన పిల్లలను జ్ఞానవంతులుగా దేవుడు చేయునుగాక, తెలివి కలిగిన వాళ్ళగా దేవుడు చేయునుగాక, వివేకవంతులుగా దేవుడు చేయునుగాక. చెప్పుకోండి గట్టిగా ఆమెన్. చదువురాని దద్దమ్మలు మొద్దు అబ్బాయి ఈ బ్యాచ్ మన ఇంట్లో నుంచి రాకుండునుగాక అంటాడు. నీ సంతానము ఇసుక రేణువుల వలె ఉంటుంది అన్నాడు. ఇసుక రేణువులు జ్ఞానానికి గుర్తు. విచిత్రం చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎన్నో జాతులు ప్రజలు ఉన్నారు. యోధా జాతి ఉంది, ఇంకా రకరకాల జాతులు, వాటి పేర్లు ఎందుకు కానీ లోకంలో బ్రతుకుతున్న ప్రజలందరిలో అద్భుతమైన జ్ఞానం కలిగిన ప్రజలు ఎవరో తెలుసా? యూదులే. వాళ్ళకి ఇంత మేధోశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నేటికి ఎవరికి అర్థం కాదు. అంత గొప్ప జ్ఞానవంతులుగా నేటికి యూదులు నిలవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మ, ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె. ఇసుక దేని గుర్తు అని చెప్పుకున్నాం అంటే నీ సంతానం వాళ్ళు జ్ఞానవంతులుగా మారుతారు. వెర్రివాళ్ళుగా ఉండరు, తెలివి మాలినోళ్ళుగా ఉండరు, ఎడ్డోళ్ళుగా నీ పిల్లలు ఉండరు. నీ పిల్లలు జ్ఞానవంతులు అవుతారని యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తే, దైవజన్మ, వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో చెప్తాను. ఈరోజు ప్రపంచ జనాభాలో యోధా జాతి శాతం తెలుసా? 0.2%. ఎంత? పెద్దగా 1.2 కాదు, 2 కాదు, 0.2%. అంటే మైన్యూట్. ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ నోబెల్ ప్రైజ్ ఇస్తారు కదా. ఈ 0.2% కలిగినటువంటి యూదులు నోబెల్ ప్రైజ్ గెలుచుకునే విషయంలో 20% వాళ్ళు గెలుచుకున్నారట. 20%. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత చెప్పాలండి? వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? వాళ్ళు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న పర్సెంటేజ్ ఎంత? ఎందుకురా ఇంత అని అంటే విచిత్రం. ప్రపంచంలో ఏ టెక్నాలజీ వచ్చినా ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలుసా? యోధా జాతిలో నుంచే వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. ఇసుక జ్ఞానానికి గుర్తు. సైన్స్లో అపర మేధావి ఒక ఆయన ఉన్నాడు. అందరు నా వైపు చూసి చెప్పాలి, మీరు ఎరిగిన శాస్త్రవేత్తల్లో అద్భుతమైన మేధావితనం కలిగిన శాస్త్రవేత్త ఎవరు మీకు తెలిసిన ఆయన చెప్పండి. అదిగో చూసా, చెప్పారు, ఐన్స్టీన్ పుట్టినరోజు ఎప్పుడు చెప్పండి? మార్చి 14th. మార్చి 14th ప్రత్యేకత ఏంటంటే మేధావుల దినోత్సవం. ఏ దినోత్సవం? ఏ రోజు? మార్చి 14th అంటే మీకు తెలియదు, కానీ ఫిబ్రవరి 14th అంటే తెలుస్తుంది నాకు తెలిసి. చూసారా, ముసి నవ్వుకుంటున్నారు. ఎట్లాంటి పనికి మళ్ళీ తెలుస్తాయి.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ని అపరమేధావిగా ఎంచుతారు. ఎందుకంటే ఆయనకున్న మేధో సంపత్తి ప్రపంచంలో ఎవరికీ లేదండి. ఈయన బ్రెయిన్లో ఏముంది, చనిపోయిన తర్వాత ఆయన మెదడు మీద పరిశోధన చేయటానికి విచిత్రం చెప్పమంటారా, ఆయన చనిపోయిన తర్వాత బుర్ర బ్రద్దలు కొట్టి ఈ బుర్రలో ఉన్న బ్రెయిన్ తీసి 240 ముక్కలు చేసి, విన్నారా ఈ మాట? ఎన్ని ముక్కలు? 240 ముక్కలు చేసి అమెరికా దేశంలో ఉన్న ఆయా ల్యాబొరేటరీలకు పంపించారు. ఈయన బ్రెయిన్లో ఏదో స్పెషాలిటీ ఉండి ఉంటుంది, అబ్బా ఈయన బ్రెయిన్ నర్వ్ సిస్టంలో ఏదో స్పెషాలిటీ ఉంటుందని 240 స్థలాల్లో ల్యాబొరేటరీస్లో ఇన్వెన్షన్ చేస్తే ఈ 240 స్థలాల నుంచి వచ్చిన రిపోర్ట్ ఒకటే, ఆయన బ్రెయిన్లో ఏమీ లేదు, ఆయన ఆరాధించే దేవునిలోనే ఈ మహాత్యం అంతా ఉంది. అతని బ్రెయిన్లో ఏమి లేదు, మనకున్న తలకాయ ఆయనకుంది, మన తల లోపట ఉన్న మెదడే. చెప్పాలరా గట్టిగా తమ్ముడు, మనకున్న తలకాయలో ఏ మెదడు ఉందో ఆయన మెదడులో కూడా అదే ఉంది. కానీ ఆయన ఆరాధించే దేవుడున్నాడే, వెర్రివారిని కూడా అపరమేధావులుగా మార్చగలిగినటువంటి వాడు, పామరులను కూడా పండితులుగా చేయగలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని విచిత్రం చూడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమో మహాజ్ఞానవంతుడేం కాదు. ప్రారంభంలో మీకు తెలుసా, నంబర్ 1 మతిమరుపోడంట. చెప్పండి కొంచెం పెద్దగా. ఆయనంత మతిమరుపోడు భూమి మీద లేడంట. ఒకరోజు కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాడంట. క్యూలో నిలవబడితే వాళ్ళు అడిగారు, బాబు నీ పేరేంటి అని. ఈయన పేరు మర్చిపోయాడంట. మర్చిపోయి, నా పేరా? నీ పేరేనయ్యా. నా పేరా? అవునయ్యా నీ పేరే. నా పేరా అని తలకు ఊక్కుంటూ అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ మీద కూర్చొని నా వైపు చూడాల, గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్యా ఆలోచిస్తున్నావు? గడ్డం కింద చేయి పెట్టుకుని, నా పేరేంటి, నా పేరేంటి, నా పేరేంటి. ఈలోపు నవీన్ లాంటి మనిషి వచ్చి, హాయ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ హౌ ఆర్ యూ అనే లోపు ఎలా ఉన్నాడో చెప్పకుండా టక్కుమని లేచి క్యూలోకి వెళ్ళి, నా పేరు ఐన్స్టీన్ సార్ అన్నాడంట. విన్నారా? అంత మతి మరుపోడు. మీకు తెలుసా, వెర్రివాణ్ణి కూడా మేధావిగా మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. అడుగు, ఆ వాగ్దానం పట్టుకుని అడుగు, నా పిల్లలు ఎడ్డోళ్ళుగా ఉండకూడదయ్యా, తెలివి మాలినోళ్ళుగా ఉండకూడదయ్యా. అడుగు దేవుణ్ణి, నా పిల్లలు వాళ్ళ క్లాసులో జంలై ఉండాలి, తలమానికగా ఉండాలి, పైవారిగా ఉండాలి, చదువురాని ముద్దబ్బాయిలాగా ఉండొద్దు, ఇసుకురేణువులాగా నీ సంతానాన్ని మారుస్తానన్నావు కదా. నా కడుపున పుట్టిన పిల్లలను చెప్పాలి, జ్ఞానవంతులుగా చేయి ప్రభా, జ్ఞానవంతులుగా చేయి ప్రభా. ఈ దేవుడు ఎవరో తెలుసా? వెర్రివాడిని కూడా పండితుడిగా మార్చగలిగినటువంటి వాడు. చేద్దాం ఆమేన్. ఇంకొక విచిత్రం, ఈ మధ్య ఒక కళ్ళజోడు కనుక్కున్నారు. ఆ కళ్ళజోడు ఆ క్యామ్ పెట్టుకుంటే గుడ్డోళ్ళు కూడా న్యూస్ పేపర్ చదవగలరంట. నా మాట వినపడిందా? గుడ్డోళ్ళు కూడా న్యూస్ పేపర్ చదవగలరంట. గుడ్డోళ్ళు ఎట్లా న్యూస్ పేపర్ చదువుతారండి? వీళ్ళు కనిపెట్టిన కళ్ళజోడు, దానికి అమర్చబడిన క్యామ్. ఇంతకీ ఆ కళ్ళజోడు కనిపెట్టింది ఎవరో తెలుసా? యోధా జాతి, యాకోబు యొక్క సంతానం. కారణం ఏంటో చెప్పమంటారా? యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానము, చెప్పాలి, నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉంటుంది. రోజు ప్రభుని అడగండి. మీరు ఒక మాట ఎరుగుదురు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. దేవుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏదో బిచ్చిపోడికి వేసినట్లుగా 4 ఎంగిలి మతుకులు వేయడట. ఈడు అడిగాడు కదా, 4 మెతుకులు వేద్దామని బిచ్చిపోడికి వేసినట్లుగా 4 మెతుకులు వేయడట. నువ్వు అడిగితే ధారాళంగా మనకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీరు నమ్మండి, 7వ తరగతి దాకా నేను ఆర్డినరీ స్టూడెంట్ని. నాకు బాగా గుర్తు, 7వ తరగతిలో 294, 96 మార్కులు నాకు వచ్చినాయి. ఆ రోజుల్లో 7వ తరగతికి కూడా కామన్ పరీక్ష ఉంది. దేవుని కృప ఈ కాలంలో లేదనుకోండి. ఆ మధ్య ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య
సరిగ్గా ఎగ్జామ్స్ వచ్చే టైంలో దేవుడు కరోనా పంపించినట్టు ప్రార్థన చేయండి అన్న. ఎందుకురా తమ్ముడు అంటే, కరోనా పాస్ అయిపోతుంది కదా నా ఎగ్జామ్ రాయకుండా. మేము చదివే కాలంలో 7వ తరగతికి కూడా కామన్ ఎగ్జామ్ ఉండేది. నేను ఆ రోజుల్లో ఆర్డినరీ స్టూడెంట్ని. నేను 8వ తరగతి ఎంటర్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి బలంగా వచ్చారు. అసలు ఆ మహాత్యం చూడండి. 7th క్లాస్లో ఆర్డినరీ స్టూడెంట్ని 8th 9th వచ్చేసరికి క్లాస్ 2nd 1st దేవుడు తీసుకుని వెళ్ళాడు. 1st 2nd దేవుడు తీసుకెళ్ళాడు. 10వ తరగతిలో మా స్కూల్ క్లాస్ 2nd రావడానికి దేవుడు కృప చూపించాడు. మా అటెండర్ ఒక ఆయన ఆ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు మార్క్స్ ఇస్తే 90, 95, 85, 85, 90, 95. ఆయన నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? రేయ్, నీ తలకాయ చూసి అప్పుడే అనుకున్నారు, నీ తలకాయ ఇంతలా ఉందరా, నీ తలకాయ నుండి దేవుడు బ్రెయిన్ పెట్టినట్టున్నాడు రా అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పంటారా, తలకాయలో ఏమీ లేదు, ఈ తలకాయ ఆరాధించే దేవునిలోనే మహత్యం అంతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లలారా, ప్రతిరోజు అయ్యా వెర్రివారిని కూడా వివేకవంతులుగా నువ్వు మారుస్తావు, పామరులను కూడా నువ్వు పండితులుగా చేయగలుగుతావు. యాకోబుతో ఈ వాగ్దానం చేసావు కదా, నా పిల్లల జీవితంలో కూడా ఈ వాగ్దానం చేయని చెప్పండి. ప్రతిదినం దేన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి? సరిపోదు, పెద్దగా తమ్ముడు ఆ వీడియో ఉందా? క్యామ్ ఆ వీడియో రైట్. ఏం పట్టుకొని ప్రార్థన చేయాలి? ప్రపంచంలో జ్ఞానమంతా యోధా జాతిలో నుంచి పుట్టుకొచ్చింది. చివరికి ఇప్పుడు ఆటం బాంబ్ అంటున్నారు కదా, దాన్ని కనిపెట్టినోడు కూడా ఇజ్రాయేలీడే. ఈ జ్ఞానమంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే యాకోబు సంతతిలో నుంచి పుట్టుకొచ్చింది. కారణం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఈ మాటలు నాతో కలిసి చెప్పండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు, మరలా ఇంకోసారి చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, రెండవది దాన్ని నెరవేర్చుటకు, మొత్తం చెప్పాలా, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఇప్పుడు ఒకడు వాగ్దానం చేశాడు అనుకోండి, ఆ వాగ్దానం నెరవేర్చాలంటే ఆ వాగ్దానం చేసినోడు మొట్టమొదట నమ్మదగినోడు అయి ఉండాలి. కొంతమంది మాట ఇస్తారు, ఏమంటారో తెలుసరే, నువ్వేం టెన్షన్ పడుకో, మనమంతా ఒక ఊరోళ్ళం రా, మనమంతా రేపల్లి వాళ్ళం, మనమంతా బాపట్ల వాళ్ళం, మనమంతా తూగో పాగో వాళ్ళు, ఏం టెన్షన్ పడద్దు, శమ సిటుకుమని గుట్టిన కాకి చేత కబురు పంపించు, రెక్కలు కట్టుకొని వాళ్ళు నీ ముందు సహాయం, నీకు ఏం కావాలన్నా సహాయం చేస్తాం అని చెప్తారు. ఆ మాట నమ్మి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అరే శమ సిటుకుమని గుట్టిన కాకి చేత కబురు పంపిస్తే రెక్కలు కట్టుకొని వాళ్తాను అన్నాడు కదా, మా ఊరుడే అన్నాడు కదా అని ఆ కష్ట సమయంలో వాడి దగ్గరికి వెళ్ళి, రే ఓ 10,000 రూపాయలు కావాలరా, పిల్లోడికి చాలా అవసరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, ఓ 10,000 రూపాయలు కావాలరా అని అడిగేవనుకోండి, ఆ మనిషి అంటున్నా ఏమంటాడు తెలుసా? అదే 10 నిమిషాల ముందు అడగాల్సిందిరా, 10 నిమిషాల ముందు అడిగితే 10,000 రూపాయలు ఏం కర్మ, 50,000 కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు ఈటానికి ఏమైంది? ఇందాకే మా అబ్బాయికి ఫీజు కట్టారు, మే నెలలో మా ఊడి ఫీజు కట్టాడు, మరి ఎవరు కట్టించుకున్నారు ఏమో. చూడండి, మాటలు తీయగా ఉంటాయి, కానీ ఈ దేవుడు ఎవరు తెలుసా? ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు. చప్పలు కొడదావా దేవునికి? ఇప్పుడు నమ్మకత్వం ఉంటే సరిపోదు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏముండాలా? ఇప్పుడు మీ అందరిని చూసిన తర్వాత అమ్మా నాకు మనసులో అనిపిస్తుంది, ఏంటో చెప్పంటారా, ఎవరెవరికి ఇల్లు లేవో మీ అందరికీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కట్టిద్దామని అనిపిస్తుంది. నాకు ఎవరికి కట్టించట్లా అనిపిస్తుంది. ఇప్పుడు తల ఒక అన్న భాస్కర్ అన్న మీకు 1 కోటి రూపాయలు ఇద్దామని ఉంది, మీ పక్కన జానానికి 1 కోటి, ఆ పక్కన యేసురత్నానికి అన్న మీకు 10 కోట్లు ఇద్దామని ఉంది, ఇస్తానని వాగ్దానం చేశాను అనుకోండి, దాన్ని నెరవేర్చడానికి నా దగ్గర ఏముండాలి? ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు, సామర్థ్యత కలిగిన దేవుడు. ఏ వాగ్దానం పట్టుకునేటప్పుడైనా
ఆయన నమ్మదగినవాడు, నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడని ఆయన సామర్థ్యం మీద మనం ఆధారపడి ప్రార్థన చేయదుం గాక. యాకోబుతో చేసిన వాగ్దానాల్లో ఒకటి, నువ్వు పండుకొని ఉన్న భూమి నీకు ఇస్తాను అన్నాడు. మన పండుకునే ఈ భూమి కూడా యేసయ్యకు సొంతం అవ్వాలి. రెండవ మాట ఏమంటాడు? నీ సంతానము ఇసుక రేణువుల వలె మారుతుంది. ఇసుక రేణువులు దేని గుర్తు అని చెప్పుకున్నాం? జ్ఞానానికి గుర్తు. అడుగు, యేసయ్య నా గర్భాన్ని పుట్టే పిల్లలు జ్ఞానవంతులు కావాలి, వెర్రోళ్ళుగా ఉండొద్దు, తెలివి మాలినోళ్ళుగా ఉండొద్దు, వివేకవంతుల్ని నాకు దయచేయి. అడిగిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. మూడవది, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానం, నీవు తూర్పు తట్టుకు, నాతో కలిసి, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. దైవజనమ, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆధ్యాత్మికంగా వ్యాపించాలి. అట్ ద సేమ్ టైం భౌతిక విషయాల్లో కూడా వ్యాపించాలి. ఒక వ్యక్తి నిజంగా జీవం కలిగిన వాడా కాదా ఎట్లా నిర్ధారణ అవుతుందో తెలుసా? ఇతడు జీవం కలిగిన క్రైస్తవుడా కాదా? ఈ సంఘం జీవం కలిగిన సంఘమా కాదా? ఈ దైవజనుడు జీవం కలిగిన సేవకుడా కాదా? ఈ పరిచర్య జీవముతో ఉన్న పరిచర్య, నిర్జీవమైన పరిచర్య, చచ్చిన పరిచర్య, బ్రతికున్న పరిచర్య జీవము కలిగిందా కాదా అనేది ఎట్లా నిర్ధారణ అవుతుందో తెలుసా? నా వైపు చూడాలి. ఒక చెట్టులో జీవం ఉంటే జీవం కలిగిన చెట్టు రోజు రోజుకి ఏమవుతుంది? చూసన్నా చెప్పాలి. జీవం కలిగిన చెట్టు రోజు రోజుకి ఏమవుతుంది? ఎదుగుతుంది. జీవం కలిగిన చెట్టు రోజు రోజుకి అది వ్యాపిస్తుంది. దైవజనమ, నిజంగా క్రీస్తు జీవం కలిగిన దానిగా నువ్వు బ్రతికితే భక్తిలో రోజు రోజు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నీ ఆత్మీయ స్థితి ఉండదు. నీ పరిచర్య కూడా 20 సంవత్సరాల క్రితం 20 మంది వచ్చారు, 20 సంవత్సరాల తర్వాత కూడా 20 మందే వస్తున్నారు అన్నట్లుగా ఉండదు. జీవం కలిగిన చెట్టు రోజు రోజుకు ఎదుగుతున్నట్లుగా సంఘములో నిజముగా జీవం ఉంటే ఆ సంఘం రోజు రోజుకు విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని కృప మే ముందు వరకు, ఏప్రిల్ చివరి వారం వరకు ప్రతి ఆదివారం ఎన్ని ఆరాధనలు జరిగాయి చెప్పండి? 2 ఆరాధనలు జరిగాయి. మే నెల నుంచి 3వ ఆరాధన స్టార్ట్ చేశాం. అవిశ్వాసం అని చెప్పలేను, కానీ నేను మనసులో అనుకున్నా, ఇక థర్డ్ సర్వీస్ వచ్చేసరికి ఖాళీ కుర్చీలకు వాక్యం చెప్పాలేమో అనుకున్నా. అవిశ్వాసం కాదు. ఇప్పుడు 2 ఆరాధనలకి చర్చి ఫుల్ అయిపోతుంది. సరే, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు 3వ ఆరాధన కూడా ఉంటే బాగుండని అడుగుతున్నారు. ఎవరో అడిగారని కాదు, కానీ ప్రార్థన చేస్తే నాకు దైవ సేవకురాలకి ఈ విషయంలో ఏక మనసు ఇచ్చి 3వ ఆరాధన ప్రారంభించమన్నారు. ఆమె 3వ ఆరాధన ప్రారంభించిన తర్వాత నాకు మనుషులం కదా ఖాళీ చర్చికి వాక్యం చెప్పాలేమో అనుకున్నాం. మనసులో ఇంకోటి కూడా అనుకున్నా, ఖాళీ కనపడ్డా ఎట్లా వాక్యం చెప్పాలంటే చర్చి అంతా నిండిపోతే ఎంత సంతోషంగా వాక్యం చెప్తామో అట్లా వాక్యం చెప్పాలనుకున్నా. విచిత్రం ఏంటంటే 3వ సర్వీస్ ప్రారంభించబడిన మొట్టమొదటి ఆదివారమే సగం చర్చి ఫుల్ అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సెకండ్ సర్వీస్కి చర్చి సరిపోలా. ఫస్ట్ సర్వీస్కి బాగానే వచ్చారు. ఈరోజు ఈ దినం నూతనాత్మలు చాలామంది ఫస్ట్ సర్వీస్కి వచ్చారు, సెకండ్ సర్వీస్కి వచ్చారు, థర్డ్ సర్వీస్కి వచ్చారు. సంఘం జీవం కలిగినదైతే చెప్పాలి, సంఘం జీవం కలిగినదైతే ఆ సంఘం రోజు రోజుకు ఎదుగుతూ ఉంటుంది. 2023 సంవత్సరంలో మెదక్లో మన మీటింగ్స్ పెట్టాం. యేసురత్నం అన్న, ఈ సంవత్సరం మీరు వచ్చారా? అయితే మేము మెదక్ వదిలి పెడతాం. మీ ఊరు వచ్చి వాక్యం చెప్తా ఉంటే మీరు ఇక్కడ అసలు ఎట్లా ఉండబుద్ధి అయిందన్న మీకు? నయం అక్క వచ్చిందా? మీరు వచ్చారమ్మా? మీటింగ్కి వచ్చారా? థ్యాంక్ యూ.
లేకపోతే ఇప్పుడు నా హృదయం బాధపడేది. సరే, 2023లో మీటింగ్స్ జరిగాయి, కొద్దిమంది వచ్చారు. 2024 ఈ సంవత్సరం జరిగింది కదా, ఈ సంవత్సరం మీటింగ్కి ఏంటో తెలుసా? 2023లో లాస్ట్ రోజు ఎంతమంది వచ్చారో ఈ సంవత్సరం ఫస్ట్ రోజే అంతమంది వచ్చారు. రెండో రోజు ఇంకా అద్భుతం, మూడో రోజు అసలు అంత అద్భుతంగా జరిగించాడు. ఆ ప్రాంతంలో చాలామంది సేవకులు ఏమన్నారు తెలుసా? మా మెదక్ పట్టణంలో గతంలో ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి మీటింగ్ ఈ ప్రాంతంలో జరగలేదయ్యా. దైవజనమా, నీలో జీవం ఉంటే ఒకప్పుడు 5 నిమిషాలే ప్రార్థన చేసేవాడు. జీవం ఉంటే 5 నిమిషాల ప్రార్థన 15 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాల ప్రార్థన అర్ధగంట అవుతుంది, అర్ధగంట ప్రార్థన గంట అవుతుంది, గంట ప్రార్థన గంటంబావు అవుతుంది. నీలో జీవం లేకపోతే ఒకప్పుడు అర్ధగంట ప్రార్థన ఇప్పుడు పావు గంటకు వస్తుంది, ఒకప్పుడు పావు గంట ఉన్న ప్రార్థన ఇప్పుడు నరికే పడుతుంది. అది మనం అట్లా ఉండొద్దు. భౌతికంగా ఆధ్యాత్మికంగా జీవం కలిగిన చెట్టు ఎలా ఎదుగుతూ ఉంటుందో అలా మనం వ్యాపించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఒక మాట, అలా మనం వ్యాపించాలంటే ఏం చేయాలి? సింపుల్, దీనికి ఏమీ చేయాల్సిన అవసరంలా ఒక చిన్న పని చెప్తాను. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. నాతో కలిసి చెప్పండి. యోసేపు ఫలించడి కొమ్మ. ఏ కొమ్మ? ఓటల యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు, అందరూ చెప్పాలి, దాని రెమ్మలు సరిపోదు, పెద్దగా చెప్పాలి అందరం. దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించు. యోసేపును గూర్చి దేవుడు అంటాడు, యోసేపు ఫలించే కొమ్మ, ఓటల యొద్ద ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడలు ఎక్కి. గోడ అనేది సరిహద్దు. యోసేపు అనే కొమ్మట సరిహద్దు దాటి అది విస్తరించిందట. ఎందుకు విస్తరించాడంటే ఒక మాట అంటాడు, యోసేపు ఫలించే కొమ్మ. ఏ కొమ్మ తల్లి? మిమ్మల్ని అడుగుతా, ఏ కొమ్మైనా ఫలించాలంటే ఎందులో నిలిచి ఉండాలి? చెట్టులో నిలిచి ఉండాలి. ఏ కొమ్మ అయితే చెట్టులో నిలిచి ఉంటుందో అది విస్తారంగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసు ప్రభువు వారు అంటారు కదా, నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట. దైవజనమా, కూర్చున్నా లేచినా యేసయ్యతో అంటుకట్టి బ్రతుకు విస్తారంగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కూర్చున్నా యేసయ్యా, లేచిన యేసయ్యా, త్రోవన వెళ్తున్నా యేసయ్యా అంటూ ప్రతి క్షణం యేసయ్యతో నువ్వు అంటుకట్టుకొని బ్రతుకు జీవం కలిగిన చెట్టు ఎదిగినట్లు వ్యాపించినట్లు ఆధ్యాత్మికంగా నువ్వు వ్యాపించటానికి దేవుడు కృప చూపించునుగాక. కొమ్మ ఫలించాలంటే చెప్పండి దేనిలో ఉండాలి? కొమ్మ చెట్టులో ఉందనుకోండి, ఈ కొమ్మకు కావలసిన ప్రతిదీ ఏది సరఫరా చేస్తుంది? చెట్టే సరఫరా చేస్తుంది. నువ్వు ప్రభువులో నిల్చుంటే నీకు ఏమేమి కావాలో నీకు కావలసిన ప్రతిదీ ప్రభువే అనుగ్రహిస్తాడు. ఒక మాట, ఒకవేళ కొమ్మ చెట్టు మీద అలిగి, నా వైపు చూడాలి, చెట్టు మీద అలిగి పద్దాకలు నీ దగ్గరే నేనేముంటా, నాకు కాస్త స్వేచ్ఛ కావాలా, పద్దాకలు నిన్నట్టు కొట్టుకొని బ్రతకాలంటే నాకెట్టా కుదిరిద్ది, నేను కాస్త సపరేట్ అయిపోతానని చెట్టులో నుంచి కొమ్మ వేరైందనుకోండి, ఏమైపోద్ది? చెప్పాలి. చెట్టులో ఉన్నప్పుడు ఎట్టుంది కొమ్మ? ఇప్పుడు చెట్టులో నుంచి కొమ్మ వేరైపోతే, చెట్టు మీద అలిగి కొమ్మ వేరైపోతే సామెత ఒకటి ఉంది, చెరువు మీద కొంగలిగిందంట. ఎవరు? చెరువు మీద కొంగలిగితే ఎవరు కడుపు మాడిద్ది? అట్లాగే దైవజనమా, యేసు క్రీస్తులో నువ్వు నిలిచుంటే చాలు, నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలించటమే కాదు, వ్యాపించటానికి దేవుడు కృప చూపించునుగాక.
యోసేపు సక్సెస్కి తతిమ అన్నలు 11 మంది ఫెయిల్యూర్ కారణం ఏంటంటే యోసేపు ఎప్పుడు దేవునిలో నిలిచి ఉండేవాడు. ఫలించే కొమ్మగా దేవుడు మార్చాడు. యోసేపును ఫలింపచేసిన దేవుడు మనలను ఫలింపచేయునుగాక. అంటాడు యాకోబుతో, నువ్వు తూర్పు తట్టు, పడమట తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, నలుదిక్కులను నువ్వు వ్యాపిస్తావు. ఓ మాట చదువుకుందాం చూడండి. దశనులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. అందరూ ఈ మాట చూడాలి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయుడి. అందరూ తలలపైకెత్తి నా వైపు చూడండి. మొదటి వచనం చూయించు తమ్ముడు నాతో కలిసి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్నట్లు ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి. ఏది వ్యాపించిందట? వ్యాపించి అనే చోట అక్కడ పుట్నోట్లో కింద ఒక మాట రాస్తాడు. ఏమంటాడు చెప్పాలి? పరుగెత్తి అని అంటాడు. దైవజనమా, ఒక సంఘం ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రపంచ దేశాలకు శీఘ్రంగా వాక్యం పరిగెత్తాల. ఏ సంఘం ద్వారా వాక్యం నలుదిక్కుల వేగంగా పరిగెత్తుతుందో ఆ సంఘం ఆశీర్వదించబడిద్ది, ఆ సంఘానికి వచ్చే ప్రజలు ఆశీర్వదించబడతారు. పౌలు గారు ఇక్కడ అంటాడు, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అని అనకుండా శీఘ్రముగా వాక్యం మా ద్వారా పరిగెత్తుతుంది అంటాడు. సంఘం ద్వారా తూర్పు తట్టుకు, పడమట తట్టుకు, ఉత్తరం తట్టుకు, దక్షిణం తట్టుకు సంఘము ద్వారా దేవుని యొక్క వాక్యం పరిగెత్తాలి, వాక్యం వ్యాపించాలి. వాక్యం సంఘం ద్వారా వ్యాపిస్తూ ఉంటే సంఘానికి వచ్చే ప్రజలు ఆశీర్వదించబడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఎటు వ్యాపించాలంట? వాక్యం నిదానంగా వెళ్ళాలంట, పరిగెత్తాలంట. అందుకని మీరందరూ, పౌలు గారు అంటాడు, మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మీరందరూ కూడా మా కొరకు ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా మాకిచ్చిన మా సేవకుల ద్వారా ఒక జీడిమెట్లే కాదయ్యా, ఒక మా తెలంగాణ రాష్ట్రమే కాదయ్యా, ఒక తెలుగు రాష్ట్రాలే కాదయ్యా, అమెరికా నుండి ఆస్ట్రేలియా అని నేనంటే, న్యూజిలాండ్లో మన వాక్యం విని ఒక తమ్ముడు లక్ష్మణరావు అని, అన్నయ్య మీరు ఆస్ట్రేలియా అనొద్దు అన్నయ్య, న్యూజిలాండ్ అనండి అన్నయ్య అని కామెంట్లో పెడతాడు. తమ్ముడు థ్యాంక్ యూ. ఈరోజు దేవుని కృప మన ఈ పరిచర్య సోరారం కాలనీ సాయిబాబా నగర్లో ప్రారంభించిన ఈ పరిచర్య ద్వారా న్యూజిలాండ్లో ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు, తెలుగు వాళ్ళు. ఆస్ట్రేలియాలో ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు, తెలుగు వాళ్ళు. అమెరికాలో ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు, తెలుగు వాళ్ళు. పరిచర్య ద్వారా వాక్యం పరిగెత్తాలంటే మనమందరం ఏం చేయాలి? చెప్పాలి. ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ సంఘం ద్వారా వాక్యం పరిగెత్తటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా. ప్రణయన ఆయన మెదకులో పుట్టాడు. ఆ మెదక్కోళ్ళకి భారం లేదు, మెదక్ మీద దేవుడు మాకు పెట్టాడు. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం. థ్యాంక్ యూ. మనకు పెట్టాడు. అయితే మన పరిచర్య ద్వారా వాక్యం ఎంత వేగంగా అనేక దిక్కులకు వ్యాపించడానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు మందిరంలో గొలుసు ప్రార్థన జరిగింది. మాసాంతర కూటంలో ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ప్రార్థన పవర్ స్టేషన్ లాంటిది. ప్రార్థన జరిగే స్థలంలో నుండి వాక్యం పరిగెత్తటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు మనమేం ప్రార్థన చేయాలి? అయ్యా తూర్పు తట్టుకు వ్యాపిస్తావన్నాం, పడమట తట్టుకు ఉత్తరం తట్టుకు వ్యాపిస్తుందన్నాం, దక్షిణం తట్టుకు వ్యాపిస్తుందన్నాం. మీరు ఇప్పటి నుంచి చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మేము ఎప్పుడైనా మా సొంతూరు బస్సులో ప్రయాణమే వెళ్తూ ఉంటే సూర్యాపేట
అట్లా చూడటంతో ఎమాన్యుయల్ చర్చ్ బోర్డు కనపడాలయ్యా. రేపల్లెమ్మ మీది మా రేపల్లి వెళ్తే ఆడ బోర్డు కనపడాలయ్యా. అమ్మ రావులపాలెమా ఆవులపాలెమా? అమ్మ రావులపాలెం, మా రావులపాలెం వెళ్ళినప్పుడు అక్కడ ఎమాన్యుయల్ చర్చ్. అట్లాగని మనం వ్యాపించాలని కాదు, మన ద్వారా దేవుని పరిచర్య వ్యాపించాలి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేయాలి? రోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని రోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆఖరి మాట అద్భుతం. ఈ వాగ్దానం 4వ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. చూడండి ఆ మాట 4వది. తతిమ 3 రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను నాతో కలిసి. 14వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. 4వ వాగ్దానం, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. పెద్దగా చెప్పాలి. ఎప్పుడు ఇట్లాంటి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి రా తల్లి. ఏమంటాడు ఇక్కడ? భూమి మీదనున్న సమస్త వంశములన్నీ, భూమి యొక్క వంశములన్నీ. ఒక వంశమా 2 వంశాలా? వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. వినండి, యాకోబా, నిన్ను ఆశీర్వదించడం నాకు ఆఫ్టర్ ఆల్. నీ పట్ల నాకున్న తలంపు ఏంటో తెలుసా? నీ మూలముగా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఈ ప్రార్థన నేర్చుకోండి. ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అది కాదు, నేను అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి ప్రభా. నేను అనేకులకు దీవెన కారణంగా ఉండాలి. ఎట్లా? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, బ్రదరో మాకు జీవనోపాధి లేదు బ్రదరో, 1,00,000 రూపాయలు పెట్టి ఆటో కొనుక్కుందాం అనుకుంటున్నాం బ్రదరో అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి, మీరేమనాలో తెలుసా? దేవుణ్ణి ఏమైనా అడగాలో తెలుసా? అయ్యా అలాంటి మనిషికి 1,00,000 రూపాయలు సేబోదులు ఇచ్చే స్థితిలో నన్ను నిలవబెట్టయ్యా. ఎవరైనా వచ్చి, అయ్యా పలానా చోట ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, నెలంతా వడ్డీకి కడుతున్నాం, ఎవరైనా కొంచెం చేబొదిలిస్తే బాగుండు, నా అప్పు తీర్చుకుంటానయ్యా అని అన్నారనుకోండి, నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభా ఆ వ్యక్తి నేనే అయి ఉండేటట్లుగా నన్ను బలపరిచయ్యా. నేను ఆశీర్వదించబడటమే కాదు, నా మూలంగా లోకంలో అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆ స్థితిలో నన్ను నిలవబెట్టయ్యా. ఒక్కసారి చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు నా వైపు చూడాలి. ఈ మాట, నీ ఆలోచన ధోరణి దేవుడు చూస్తాడు. ఈ మాట పట్టుకోండి, నీ ఆలోచన ధోరణి దేవుడు చూస్తాడు. ఎట్లా ఉంటుందో చెప్తా. ఒక అతను జర్మన్ నుంచి తెచ్చుకున్నటువంటి కారును వాకిటి దగ్గర పెట్టుకొని కారు శుభ్రం చేసుకుంటున్నాడట. ఈలోపు వాళ్ళ స్నేహితులు 3 అట్లా నడుచుకుంటా వెళ్తా ఈ వ్యక్తిని చూసి అడిగారంట, రే ఎక్కడిదిరా కారు, భలే ఉంది కారు, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ కారు, మొన్నదాకా లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఆ వ్యక్తి అన్నాడు, జర్మనీలో మా అన్నయ్య ఉంటాడు కదా, మా అన్నయ్య పంపించాడు నాకు, ఆయన తమ్ముడు కదా, నాకు కొని పంపించాడు అన్నాడట. ఆ 3లో మొదటోడు అనుకున్నాడంట, నాకు కూడా ఇట్లాంటి కారు ఒకటి ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. రెండోడు అనుకున్నాడంట, ఈడుకున్న అన్నయ్య లాంటి అన్నయ్య నాకు కూడా ఉంటే బాగుండు కదా, నాకున్నాడు అన్నయ్య ఒకటి దరిద్రపోడు, నేనేమిస్తానా అని 24 గంటలు నా వైపే చూస్తాడు. ఈడుకున్న అన్నలాంటి అన్న నాకు కూడా ఉంటే నాకు జాక్పాటు తగిలేదు కదా అని లోపట అనుకున్నాడంట. మూడోడు అనుకున్నాడంట, అలాంటి అన్నయ్యని నేనే అయితే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. నా తెలుగు మీకు అర్థం కాలేదా? మొదటోడు ఏమనుకున్నాడు, అట్టాటి కారు నాకు కూడా ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. రెండోవాడు ఏమనుకున్నాడు, ఆడుకున్న అన్నయ్య లాంటి అన్నయ్య నాకు కూడా ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. మూడోవాడు ఏమనుకున్నాడు, ఈ 3కి 3 పేర్లు పెడతా. మొదటోడు ఆశాజీవి, రెండోవాడు పరాన్నజీవి, మూడోవాడు త్యాగజీవి. ఇంకోసారి చెప్పంటారా భాస్కర్ అన్న, ఇటు చూడాలా? మొదటోడు ఆశాజీవి, రెండోవాడు
పరాన్నజీవి, ఇతరుల మీద ఆధారపడేవాడు. మూడోవాడు త్యాగజీవి. అబద్ధం ఆడకుండా చెప్పండి, ఈ 3 జీవుల్లో మీరే జీవి చెప్పంటారా? అలాగని నేను మిమ్మల్ని కించపరుస్తున్నాను అనుకోవద్దు. 90% ఆశాజీవులే. నా కోడి ఉంటే బాగుండు. కొంతమంది ఉంటారు పరాన్న జీవులు, కొంతమంది ఉంటారు. నాకు తెలిసి మీ ముఖాల్లో మాత్రం పరాన్న జీవులు కనపట్లా. ఏవో ఉన్నారేమో నాకు తెలియదు. గమనించండి, ఒక 5%, ఒక 7% పరాన్న జీవులు ఉంటారు. ఈ భూమి మీద 3% వాళ్ళ ఆలోచన ద్వారానే వేరుగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన, ఆ అన్నను నేనే అయితే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. ఈ యవన బిడ్డలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. 3వ వాడు అమెరికా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడంట. కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని. ఎందుకో తెలుసా? ఆ ఆలోచన దృక్పథాన్ని దేవుడు చూశాడు. కొంతమంది తల్లులు ఉంటారు, మగపిల్లలు పుట్టింది మొదలుకొని ఇక మాకేం బాధ లేదన్నా, మాకేం బాధ లేదన్నా, మగపిల్లోడు ఇక వచ్చినట్టే. ఏంటొచ్చేది? కట్నమా? ఇక కట్నం అంటా ఉండు, బతుకంత ఇట్లాగే ఉంటుంది. చూడండి, మగపిల్లోడు పుట్టాడు, మాకు ఇక ఏ బాధ లేదు, కట్నం వచ్చినట్టే, కట్నం వచ్చినట్టే. 24 గంటలు వాళ్ళెవరు ఇయ్యాలి, వాళ్ళు తీసుకునే దాంతో బ్రతకాలనుకున్నాం అనుకోండి, చూడు ఎప్పుడు నీ చెయ్యి ఇట్టాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నీ పిల్లలకు ఉగ్గుపాలతో నువ్వు నేర్పాల్సింది ఏంటో తెలుసా? రేయ్, పైసా కట్నం తీసుకోకూడదురా మనం. దీనికి ఆమె అనొచ్చుగా, అనరుగా. నయ్యో మాకు అనుకుంటా ఉండొచ్చు, నాకు 3 కొడుకులు, ఒక్క కొడుకు ఒక 10, మొత్తం ఒక 30 లక్షలు వద్దాం అనుకుంటే నువ్వు నా పరువు తీసేటట్టున్నావు అని అన్నట్టు చూస్తున్నారు. చూడండి, విచిత్రం చూడండి. ఇక చిన్నప్పటి నుంచి అంత కట్నం, ఎంత కట్నం, ఎంత కట్నం, అంత కట్నం. మీరు ఉగ్గుపాలతో నేర్పాల్సింది ఏంటో తెలుసా? పేదింటి అమ్మాయిని చేసుకుందా, ఎవ్వరు లేని అనాథ బిడ్డను చేసుకోరా, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోరా, నీ పెళ్ళి నువ్వే చేసుకోరా. ఎట్లాంటి మాటలు మన పిల్లలకు మనం నూరిపోయాలి. అట్లాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, చివరి మాట ఒక్క క్షణం నా వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి. నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడును. ఏమవుతాయి? ఎవరెవరు? భూలోకంలో ఉన్న వంశాలు చెప్పండి. దరిదాపుగా 200 దేశాలకు పైగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న ప్రజలందరూ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతారు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇందాకే నేను చెప్పా. వాగ్దానం చేసినవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఏదో బులుపుచ్చు మాటలు మాట్లాడు, ఉబ్బిత మాయదారి మాటలు చెప్పి ప్రజలను భ్రమపరిచే దేవుడు కాదు. కొంతమంది మాటలు భలే తీయగా ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, కొంతమంది నోట్లోనే గారెలు ఉండేస్తారమ్మా. మాటలు భలే ఉంటాయి, చేష్టలు సరిగ్గా ఉండు. మాటలు చాలా బాగుంటాయి. ఏలూరులో ఒక సామెత ఉంది, మాట ముచ్చట మా ఇంటికాడ, రేపటి భోజనం మీ ఇంటికాడ. బాగుంది కదా? బోటకు మాటలు ఎన్నన్నా చెప్తాడు, జేబులోంచి పైసా తీయడం. కనీసం ఒకవేళ టీ ఇచ్చినా ఆ టీ కూడా బాప్తిస్మం టీయే. అంటే దాని అర్థం ఏంటి? పోయి నీళ్ళు. ఇట్లా ఉంటుంది. మన దేవుడు ఎవరో తెలుసమ్మా? ఊరక బోటకపు మాటలు చెప్పి ఉబ్బి తబ్బింపజేసే దేవుడు కాదు. ఏది చెప్తాడో తూచా తప్పకుండా దాన్ని చేస్తాడు. ఏది చేస్తాడో అదే చెప్తాడు. నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ, 2 కోణాల్లో యాకోబు సంతానం భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడటానికి కారణమైంది. ఈ సెల్ ఫోన్ కనుక్కుంది ఎవరో తెలుసా? యాకోబు సంతానం.
ఈ కళ్ళజోడు కొనుక్కుంది ఎవరో తెలుసా? కొనుక్కుంది కాదు, కనుక్కుంది ఎవరో తెలుసా? యాకోబు సంతానం. ఈ జేబులో ఉన్న పెన్ను కనుక్కుంది ఎవరో తెలుసా? చెప్పాలి అందరు గట్టిగా, పెద్దగా పెద్దగా పెద్దగా. జేబులో ఉన్న పెన్ను కనుక్కుంది ఎవరో తెలుసా? ఇంకా చెప్తాను, బయట పిన్ను, గుండి ఊడిపోతే పిన్నీసు, ఈ పిన్నీసు కనుక్కుంది ఎవరో తెలుసా? యాకోబు సంతానం. గుండు పిన్ను మొదలుకొని ఆకాశములో ఎగిరే విమానం వరకు ప్రతి వస్తువును మ్యాక్సిమం కనిపెట్టింది యాకోబు సంతానం వారే కనిపెడతా ఉన్నారు. గట్టిగా చెప్తే మేమేన్. ఏమండి, ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తా ఉంటే ఎక్కడెక్కడో దేశాల్లో నుంచి వాక్యం వింటున్నారు. ఈ టెక్నాలజీ కనిపెట్టింది ఎవరు? మీ తాత. మీ తాతకు అక్కడ అంతెక్కడుంది తమ్ముడా, మన బ్యాచ్ అంతా గంటా సొట్ట ఈ బ్యాచ్. విచిత్రం చూడండి, ఎక్కడ కూర్చొని వాక్యం చెప్తా ఉంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో వింటున్నారు. ఈ టెక్నాలజీ కనిపెట్టిందంతా యాకోబు సంతానం. ఎందుకు వాళ్ళంతా ఆశీర్వాదంగా మారారో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు గనుక. వీటన్నిటికి మించి చెప్పమంటారా? యాకోబు వంశంలో నుంచి యోధా వంశంలో నుంచి దావీదు వంశంలో నుండి సొలొమోనులో నుండి చెప్పాలి హిజ్కియాలో నుండి జెరుబ్బాబెలు, ఆ జెరుబ్బాబెల్లో నుండి యోసేపు, మరియా, ఆ యోసేపుల్లో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ భిక్షగా దొరకటానికి దేవుడు కృప చూపించాడు. మనలను పరలోకపు వారసులుగా మార్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రైస్తవుడు తన బ్రతుకులో చావు కూడా భయపడ్డాడు. కారణం ఏంటో చెప్పమంటారా? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్న. కొంచెం పరలోకాన్ని కూర్చున్న అవగాహన కలిగిన వాడు ఏమంటాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తే. పెద్దగా చెప్పండి రెండో మాట. ఏమ్మా, ఎంతమంది చెప్తారు ఆ మాట? నేను నమ్ముతున్నానని. అన్నేమన్నా అన్నాడా ఏంటి? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. క్రైస్తవుడికి జీవం ఎంతో, మరణం కూడా అంతే. ఎందుకంత ధైర్యం అంటే, చనిపోతే పరలోకం చేరతానని నిశ్చయిత. పరలోకపు ఆశీర్వాదాన్ని మనకిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? ఏ కుటుంబంలో నుంచి వచ్చాడు? యాకోబు కుటుంబంలో నుండి. యాకోబుతో దేవుడు ఏమన్నాడు? నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. మనం ఆశీర్వదించబడ్డామా లేదా? ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్య ఏ గోత్రం? యేసయ్య ఎవరిలో నుంచి వచ్చాడు? యాకోబులో నుంచి వచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఒక్క మాట్లాడు, నేను ఆశీర్వదించబడటం కాదయ్యా, నా మూలంగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడాలి. ప్రతి ప్రార్థన చెప్పండి, ఏం పట్టుకుని ప్రార్థన చేయాలి? కొంచెం గట్టిగా. వాగ్దానం అంటే అర్థం ఏంటి? ఎట్లా అసలు ఎక్కడికో ఐన్స్టీన్ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వాగ్దానం అంటే వాక్ ప్లస్ దానం. దేవుడు తన వాక్కును దానంగా మనకిచ్చాడు. రాజు బంగారాభరణం దానంగా ఇచ్చినట్లు, ఉంగరాన్ని దానంగా ఇచ్చినట్లు, ఈ దేవుడు మనకు వాక్యాన్ని దానంగా ఇచ్చాడు. తన వాక్కును దానంగా ఇచ్చాడు. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుడు తన మాట ఎప్పుడు తప్పిపోయినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఈ వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఈ వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.